చాలా పెద్దవాళ్ళు వచ్చిండ్రు. జస్టిస్ చంద్రకుమార్ గారు, నిఖిలేశ్వర్ గారు, ఇక చాలా పాశం యాదగిరన్న గారు, ఇలాంటి వాళ్ళంతా జూలూరు గౌరీశంకర్ అన్న అందరు వచ్చారు. ముఖ్యంగా ఇప్పటిదాకా తొలివేలుగు రఘు గారు చెప్పింది వారు కరెక్ట్ చెప్పింది. వారు కొన్ని వేల ఎకరాలు అన్నారు, కానీ నేనేమంటున్నా అంటే లక్షల ఎకరాలు తెలంగాణలో ఒక 24 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అంటే రకరకాల పేర్ల మీద ఉన్నాయి. ఇప్పటిదాకా మీరు 170 అన్నారు రగ్గారు. అది దాంతో పాటు అవేక్ అని ఉంటుంది. అవేక్ అంటే కాంతిశీకుల భూమి. లావణి అని ఉంటుంది. లావణి అంటే ఇవన్నీ పేదలకు ఇచ్చేవి. ఇవన్నీ కూడా పేదలకు ఇచ్చేది. లావణి ఉంటుంది, ఎండోమెంట్ ఉంటుంది, వర్క్ బోర్డు ఉంటుంది, తర్వాత అసైన్మెంట్ ఉంటుంది, తర్వాత ఈ విధంగా అన్ని ఈ రకమైనటువంటి భూములన్నీ కూడా ఒక 24 లక్షల ఎకరాలు అని చెప్పి కోనేరు రంగారావు గారు వారు ఒకసారి నివేదిక ఇచ్చింది. దాన్ని 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మన మర్రి చెన్నారెడ్డి మానవ హక్కుల హాల్లో బిఆర్ మీనా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆధ్వర్యం వల్ల అందరిని పిలిచిండ్రు. ఆల్ పార్టీ పిలిస్తే నేను పోయి కూర్చున్నా. కూర్చున్నప్పుడు ఈ తెలంగాణలో 10 జిల్లాలలో, ఉమ్మడి 10 జిల్లా, అప్పుడు ఉమ్మడి 10 కదా 10 జిల్లాలలో 24 లక్షల ఎకరాలు ఇది ఉంది. 1,00,000 ఎకరాలు 2 రాష్ట్రాలు కలిపి భూదానం ఉంది. అంటే ఇప్పుడు జిల్లాకి ఎంత వచ్చినట్టు మనకు ప్రజల భూమి, ఒక జిల్లాకి ఎంత వచ్చినట్టు ప్రజల భూమి 2,40,000 వచ్చినట్టు. 2,40,000 2,40,000 ఎకరాలు ప్రతి జిల్లాకు ఉంది. ఇక రఘు గారికి ఫుల్ చేదనిండా పని, కాగితాలు ఇస్తూనే ఉంటా. పృథ్వీరాజుకు, ప్రొఫెసర్కు, తర్వాత ఆ కాలోజీ సీన్కు అన్ని ఉన్నాయి మా దగ్గర పుస్తకాలు. కాబట్టి ప్రతి జిల్లాకు 2,40,000 ప్రభుత్వ భూమి ప్రజల కోసం ఉంది. భూదాన బోర్డుది మొత్తం 2 రాష్ట్రాలు కలిపి 1,00,000 ఎకరాలు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు పెద్దలు గౌరవనీయులు 84 సంవత్సరాలు ఉంటాయి వారికి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఓసారి నాకు ఫోన్ చేసిండు. అంటే ఈ గవర్నమెంట్ రాకముందుకే ఫోన్ చేసిండు. రాజేందర్ ఏందే ఇది తాడిపర్తిలో ఇట్లా జరుగుతుంది, ఏందో తాడిపర్తి భూదానం అన్నారు ఇవన్నీ. అంటే అవును భూదానమే సార్ అది. మరి ఎంత అంటే 250 ఎకరాలు తాడిపర్తి అంతే. మరి అంటే ఆల్రెడీ క్లెయిమ్ చేసేసిండ్రు, అయిపోయింది కదా. దానికి 400 కోట్లు 600 కోట్లు అదేదో దాన్ని ఫార్మాసిటీ కింద పోయింది కదా. ఇక నేను అవి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలుగుతా. అప్పుడు కోదండరెడ్డి గారు పెద్దలు 20 నెలలు పిలిచిండు వాళ్ళ ఆఫీస్కు. నేను పోయినాడు హరగోపాల్ సార్ కూడా వచ్చింది ఆడికి. నేను పోయిన రోజు ఆడికే పోతుంది. ఎందుకంటే వారు కోదండరెడ్డి గారు ఉండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత ఈ సీసీఐలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచిండు. ఎవరో కమిషనర్ పిలిచి, అరే ఆ లెక్క ఇవ్వండి నాకు, ఆ బోధన బోర్డులో లెక్క ఎంత ఉందో మీ దగ్గర కమిషనర్లని ఈ కోదండరెడ్డి గారు పెద్దలు రైతు కమిషన్ చైర్మన్ అడిగాడు. ఆయన అడుగుతూనే ఉన్నాడు. 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయిపోయింది. ఏమో సార్ మరి నాకైతే తెలియదు కదా, మా ఎత్తుకపోయి ఎండ పడేసుకున్నారు తెలియదు నాకు అన్నాక గమ్మత్తుగా నాకు నిన్న 2 రోజుల సంది ఫోన్లు వస్తున్నాయి. ఏది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ నుంచి. ఏమనంటే నాకు వీళ్ళు చేసిన పని నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. మన క్రాంతిదల్ గారు, అదేవిధంగా కాలోజీ గారు, అదేవిధంగా తొలివేలు గారు, వీళ్ళు నేను గాంధీ భవన్లో ఉన్నా మన 3 రోజుల కింద మార్చి 3 తారీఖు నాడు 10 గంటలకు ఉంటే, నేను ఏదో గాంధీ విగ్రహాలు అవన్నీ ఉన్నాయి, రేపు ఏదో మీటింగ్ ఉంది అది అంటే ఉంటుంటే సడన్గా వచ్చారు 20 మంది. వస్తే ఎంతమంది వచ్చారు, మా దగ్గర కుర్చీలు లేవంటే, లేదు సార్ మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి పోదాం అని బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా 2 గంటలు మాట్లాడినా. ఇక అది అయిపోయింది. ఇప్పుడు నాకు వీళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే రికార్డులు లేవు సీసీఎల్ని వచ్చింది. 7 ఉన్నాయి ఎవరికి తెలియదు. ట్యాంపరింగ్ అని ఇప్పటిదాకా చెప్పే కదా మన రఘు గారు, తొలివేలు రఘు గారు. ఒక ట్యాంపరింగ్ కాదు, ఏ రికార్డులు అవసరం ఉన్నాయి ఆ రికార్డులన్నీ గాయబ్ అయిపోయినాయి. పాపం నేనంట ఇప్పుడు నాకు కూడా నిజాయితీగా నేను ఆలోచిస్తే ఆ ఖమ్మం కలెక్టర్కు కూడా దీన్ని ఏమంటారుగా ట్రాప్ అని, హనీ ట్రాప్ ఆ ట్రాప్ అని. పాపం అతను కూడా తెలియదు. అతను కూడా అంటే ఈ రికార్డు వెలుగుమట్ట సర్టిఫికేట్లు ఎక్కడ పోయినాయంటే లేవు అని అంటే అతను కూడా మళ్ళీ లేనప్పుడు ఎట్లుంటుందని. కానీ ఒక విషయం ఏంటంటే కుంభం పురుషోత్తం రెడ్డి గారు అని పర్యావరణవేత్త, వాళ్ళ అమ్మ కౌసల్యాదేవి 1000 ఎకరాల భూమి ఇచ్చింది పాలమూరు జిల్లాలో, దానం ఇచ్చింది వ్యవసాయానికి. ఆయన నిన్న ఫోన్ చేసి అంటుండ్రు, ఒరేమ్మా ఏంద్రా నాయన ఇది పేదల ఇండ్లు ఎందుకు కూలగొడుతుండ్రు, ఇదంతా చేస్తుండ్రు, ఇదంతా కథ ఏంది అని ఆయన ఎప్పుడు ఈ పర్యావరణం వల్ల ఈ పాశం దగ్గర వీళ్ళంతా కలిసి తిరుగుతుంటారు. నేను చెప్పినా సరే అది ఒకటి సార్, చట్టం ఏం చెప్తుందంటే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు నోరు మూసుకొని కూర్చుంటే నాకు మాట్లాడిక రాదు. నేను ఏమంటున్నా అంటే మీ పెద్దలు మేధావులు ఉద్యమకారులు మీరంతా బాగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. అందులో నాకు ఇప్పుడు అవకాశం ఏంటంటే పేదల జస్టిస్ చంద్రకుమార్ ఇక్కడ కూర్చున్నారు, జస్టిస్ గారు ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే 1951 వినోబా భావే
సరే ఏదైనా ఆయన పేదల కోసం అని రాలే, తెలంగాణకు ఈ భూముల కోసం అని రాలే, ఏదో కార్యక్రమానికి వచ్చిన అనుకోకుండా కాల నిర్ణయం వల్ల అది యాదృచ్ఛికంగా అదేదో పోచంపల్లి ఆ తర్వాత భూదానం వచ్చింది. అప్పుడు ఆయనకు జరిగింది ఏంటంటే 1951 అరే ఇట్లా ప్రేమతో అడిగితే దాతలు ఇస్తున్నారు కదా. ఎవరు వీళ్ళు దాత అంటే పట్టేదారులు, ఇల్లు వేరే వాళ్ళు గారు, పట్టేదారులు వినోబాకు పట్టా భూములు ఇచ్చింది. ఇస్తే అవి వినోబా పట్టనా కాదా మిమ్మల్ని చెప్పాలా? మీరు నోరు మూసుకుంటే బాగుండదు, చెప్పాలి. ఒకరే చెప్తే ఎట్లా? వినోబా భావేకు పట్టేదారులు, భూస్వాములు, ల్యాండ్లార్డ్లు వాళ్ళ పట్టాలకు వెళ్ళి సగం పట్టా తీసి వినోబాకి ఇచ్చిండ్రు. అది ఆయన వినోబా పట్టనా లేదంటే ప్రభుత్వ పట్టనా? వినోబా పట్ట కదా. మరి చెప్పండి, అది వినోబా పట్ట అంటే వినోబా పట్ట ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు, ఆ అఫ్సర్కి ఇవ్వచ్చు, లేదంటే మా షానవాజ్ ఇక్కడ వాయ కదా, వచ్చిపోయా కదా, ఉన్నా షానవాజ్కి ఇవ్వచ్చు, లేదంటే మన గౌరీ శంకర్ అన్నకి ఇవ్వచ్చు. ఏది ఆ పిల్లల కోసం ప్రోగ్రామ్ చేస్తాడు కదా మా గౌరీ అన్న, ఏది బాలోత్సవం చేసుకోవాలని 10 ఎకరాలు ఇవ్వచ్చు. అది ఎవరు? వినోబా ఇవ్వచ్చు. కాబట్టి అలాంటిది, ఎందుకంటే జస్టిస్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, అది చట్టం. అది 1965 భూదాన్ గ్రామదాన్ చట్టం, పవర్ఫుల్ చట్టం. అయితే వీళ్ళు ఏం భ్రమలు ఉన్నారంటే ఉన్నటువంటి ప్రభుత్వాలు అందరూ కూడా, అంటే ఏ ప్రభుత్వం రాలేదు అయితే దీని జోలికి. ఆయన ఎవరో బూరులు రామకృష్ణారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత ఎవరు వెంగళరావు గారు, టి అంజయ్య గారు, ఎవరు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రోషయ్య గారు, ఆ తర్వాత కిరణ్, ఎవరు రాలే. వచ్చింది ఈయన. అరే ఏమన్నా నీకు సంబంధం ఉందా అని నేను అడుగుతా, ఒక మాట అడుగుతా. ఇప్పుడు నీ వల్ల ఆ కలెక్టర్ ఎంతో గొప్పగా చదువుకున్న ఆ బాబు ఎంత సఫర్ అవుతుండు నువ్వు చేసిన ట్రాప్ వల్ల. ఏంటున్నా ఎన్ని రికార్డులు మాయమైతే, ఇప్పుడు ఎన్ని పోయినావు, ఎక్కడ పోయినో తెలియదు. కోమటిరెడ్డి గారు అంటే నేను అడిగాడు యాసకు వచ్చింది రాగా, నేను అడగను వాళ్ళని సీసీ కమిషనర్ అని, ఆ పెద్ద మనిషి. నేనేమంటున్నా అంటే ఏంది ఇది, వెనకట మా చిన్నప్పుడు రామదండ అని ఊర్ల మీదకి వచ్చేదట, మా అమ్మ చెప్తుండే. ఇక మా అమ్మది ఏంటంటే ఒక కడే ఉండే, 20 తులాలు బంగారు కడే ఉండే. మా నాయన ఏం చేస్తున్నట్టే ఇది ఎప్పుడు కడెం చేతికే పెట్టుకొని పనుకుంటుంది. అమ్మాయి ఈ కడెం ఏదైనా పని చెప్తే బాగుంటుండే నాకని మా నాయన. అంటే రామదండ వస్తారు అన్నప్పుడు మా అమ్మ ఏం చేసినాడు, ఏమో ఈ కడెం ఏమైనా దాచిపెట్టాను. ఇక మా నాయన తీసుకొని పోయిన అట్టే పోయింది. ఇక అంతే. మళ్ళీగా 2-3 ఏళ్ళకు మా అమ్మ నా కడె మీద అంటే, నేను కడేమే ఆ కడెం తీసుకొని అట్లా అందరం పోయినాం మేము, మా గుండోజు లింగయ్య గారు, ఆ తర్వాత మా చంద్రయ్య గారు, అందరం కలిపి అంటే 13 రోజులు ఉపాసం ఉంటుంది. చెప్తున్నా రామదండు కన్నా అధ్వానమా ఇది? డెమోక్రసీ ఇది? బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నావా లేదా? రెండోది ఇది భూదానం. మీరు చెప్పారు వినోబా పట్టభూ, ఆయన ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు, పెదలకే ఇవ్వాలి, ఇంకోనికి ఏనికి వెళ్ళలేదు. ఇంకెవరికన్నా ఇస్తే చెప్పండి, పోయి తీసుకొస్తాం, మనకు అభ్యంతరం వెళ్ళలేదు. రెండో క్వశ్చన్ ఏంటంటే చట్టం అయ్యా ఖమ్మమే చెప్తున్నాం, అంటే ఇది క్లారిటీ వస్తుంది, అది క్లారిటీ వస్తుంది. ఆయన ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఈ చట్టం వల్ల ఏముందంటే రెవెన్యూ వాళ్ళు ఈ భూదానానికి పట్టాలు ఇచ్చే అధికారం లేదు, పట్టాలు తీసుకునే అధికారం లేదు. పట్టాలు ఇచ్చేది బోర్డు. గ్రాంటీ పవర్ ఎవరికి ఉందంటే అయ్యా పర్ఫెక్చువల్ ఒకటి, స్టాట్యూటరీ బాడీ ఒకటి, అటానమస్ బాడీ ఒకటి, యాక్ట్లోనే ఉంది క్లియర్గా 1965 భూదాన్ గ్రామదాన్ యాక్ట్లా గ్రాంటీ పవర్ వచ్చి బోర్డు. సరే బోర్డు ఏమైనా తప్పులు చేసిందనుకో, కుంభకోణాలు చేసిందనుకో, బోర్డు మొత్తం ఆ భూములని అమ్ముకున్నదనుకో, ఎవరికో టాటాకో బిర్లాకో అమ్ముకుంటే అప్పుడు విచారణ జరిపి ఆ బోర్డులో ఉన్న చైర్మనో మెంబరో ఎవరు చేసిండు వాని మీద కేసులు పెట్టి శిక్షించి అప్పుడు నువ్వు పక్కకు జరగా అని చెప్పాలి. అంతేగాని ఇంట్లోకి పాము వస్తే ఇల్లుదలుగా వేయించినట్టు పామును పట్టుకొని కొట్టి చంపుతారు, కానీ ఇల్లుదలు పెడతారా? నువ్వు ఎత్తుకపోతే అంటే నీకు ఎంత దురుద్దేశం ఉందంటే, నేను ఈ రోజు చాలా సాఫ్ట్గా మాట్లాడతాను, ఎందుకంటే చట్టమే చెప్తా. నాకు అయిపోయింది చెప్పేది, నేనంటే 2 గంటలు మన వీళ్ళు వచ్చి చెప్పాను. దానివల్ల నాకు చాలా లాభం జరిగింది, ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలిసినాయి. ఎంతో మంది ఆయన ఏమడున్నో ఆ ఇంటోళ్ళు చెప్పారు, అరోవరి పిచ్చోడ నీ దగ్గర ఆ సీసీఎల్ ఒరిజినల్ రికార్డు అక్కడ పోయినాయి, సీసీఎల్కి తికక ఏమంటారు పిచ్చి కాగితాలని సీసీఎల్ పడేసినారు, అయిపోయిందని చెప్పి. కాబట్టి మీరు సక్రమమైనోళ్ళే, వెలుగుమట్లలో ఉన్నటువంటి పేదలు 1000 మంది సక్రమైనోళ్ళే, వాళ్ళు బాబాసాహెబ్ రాజ్యాంగం ప్రకారం ఉన్నోళ్ళే, వాళ్ళంతా పేదలే. ఎందుకయ్యా అనవసరంగా మనం ఇంకా వాళ్ళని కోటీశ్వరులు, లక్షాధికారులు, వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు, దొంగలు, పాకిస్తాన్ టెర్రరిస్టులు, అరే అమ్మ ఏంది అన్యాయం? మీరు అన్నా కొద్దీ వాళ్ళు ఇంకా పైకి పోతుంది, వాళ్ళు ఇంకా గొప్ప పేరు వస్తుంది వాళ్ళకి, మీరేమో లోబడి పోతుండ్రు అనవసరంగా. కాబట్టి ఆపుకోండి వదేరా. ఇప్పుడే నేను జూలూరు గౌరీ అన్నకు చూపించిన, మా పృథ్వీరా మా ప్రొఫెసర్ క్రాంతిద్దలకు చూపించిన, ఏంటంటే ఒక లైన్ చూపించిన, ఒక మిత్రుడు పెట్టిండు, నీ మీద స్టోరీలు చేయమని చెప్తుండ్రు మా ఆఫీస్ వాళ్ళు. మా ఆఫీస్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. అంటే నేనేమన్నా ఆ పిల్లానికి చెప్పలే, ఇంకా నేను మాట్లాడలే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పేరు చెప్పాను, ఎందుకంటే 1 అవర్ వీకేస్తారు మళ్ళీ ఆయన పొడగొట్టినట్టయితే. కాబట్టి అవి చూపించిన వాట్సాప్లో. నేను ఏమంటున్నా అంటే మీడియా మిత్రులకు, అందరు నా శత్రువులకు, నా మిత్రులకు అందరు నేను చెప్తా, మా ఊరు ఎల్లమరంగాపురం,
14 ఏళ్ళు ఉన్నాడా. ఆ తర్వాత నాది చదువుకున్నది అక్కడి నుంచి లేచిపోయి దేవరకొండలు ఉన్నా, 14 ఏళ్ళు ఉన్న దేవరకొండ ఆడబోండ్రి. ఆ తర్వాత జడ్చర్లకు వచ్చిన 14 ఏళ్ళు ఉన్న జడ్చర్ల. ఆ తర్వాత 36 ఏళ్ళు హైదరాబాద్ ఉన్నా. ఈ అడ్రస్లకు పోయి చూసుకోరు ఇక, ఎన్ని రాసుకోరు వేసుకోరు, మాకేమవుతుంది అన్నీ ఏంటి మా మీద స్టోరీలు. అన్న మీ మీద స్టోరీ పెట్టమని చెప్పిండ్రు ఆఫీస్ వాళ్ళు అంటే, ఇప్పుడు నేను చెప్తున్నా ఆ పిల్లని పేరు చెప్పాను, ఎందుకంటే వాని ఉద్యోగం కాబట్టి ఏమన్నా నేను ఇంతకుముందే 30 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళకి ఒకసారి ఓనాడు వసంత లక్ష్మి అని బాలగోపాల్ సార్ భార్య, ఆమె ఒక ఆర్టికల్ రాసింది ఆంధ్రజ్యోతి నా మీద. రాసినాడు చెప్పిన 12 ఏళ్ళు టైం ఇస్తున్నా, ఏమైనా అవినీతి కానీ అనైతికత ఉంటే చెప్పండి రా బాబు, తప్పేం లేదు. మనిషి అన్నవాడు చిన్న చిన్న తప్పులు చేస్తుండొచ్చు, అట్లా ఉన్నా కానీ నేను శిక్షకు రెడీగా ఉంటా, నేను తప్పించుకోను. మీ మీద దాడి చేయా, ఎదురు దాడి చేయా, నేను ఒప్పుకుంటా, నా తప్పులని ఒప్పుకుంటా, చూపియండి అంతే. కానీ మిమ్మల్ని నన్ను విమర్శించడానికేమో విజయరామ్ మిఠాయి తినిపిస్తా, నన్ను పొగిడటానికేమో మామూలు మంచినీళ్ళు దాపుతా. ఇది నా కొటేషన్. కాబట్టి ఆ డౌట్ అయిపోయింది. మూడోది ఏంటంటే యాక్ట్ ఇంత క్లియర్గా చెప్పింది, భూదాన భూములు అనేది సపరేట్, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే జడ్జి గారు ఉన్నారు, 6 ఆర్డర్లు ఇచ్చిండ్రు ఎండ్ల ఇండ్ల వెలుగుమట్ల. అంటే కమ్యూనికేషన్ ఎక్కడో గ్యాప్ అవుతుంది. ఈ ప్రభు అంటే ఇది ఒక ట్రాప్ జరిగింది. ఆ బాబు పాపం కలెక్టర్ గారు కూడా అతను తెలియదు, బాగా గొప్ప చదువుకున్నాడు, ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా అతను. కానీ అతనికి తెలియదు కదా సబ్జెక్టు. మరి దీన్ని చేసిన వాళ్ళు ఎవరు? మరి నువ్వు ఎత్తుకపోయి నువ్వు ఆ రికార్డులు చంపేస్తే ఆ కలెక్టర్ తెలియకుండా చేస్తే, ఆ కలెక్టర్ ఉండి నా దగ్గర అందుబాటులో లేవు కాబట్టి నేను ఇదే చెప్తున్నా కాబట్టి అప్పుడు అతని ఎట్లా తప్పవుతుంది కదా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏడున్నాయి ఆ రికార్డులన్నీ ఇయ్యాయి మా అయ్యగాని ఆ సీసీఎల్కి పంపిస్తే ఆయన పెట్టుకుంటాడు అంతే కదా. అవి నీ రికార్డులు నా రికార్డులు కావు. ఈ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక 10 కోట్ల మందికి సంబంధించిన పేదలకు, అందరి కావు, 10 కోట్ల మంది అందరు పేదల కోసం వినోబా భావే ఒక గూడు కోసం ఇచ్చిండు వినోబా, ఒక కూడు కోసం ఇచ్చిండు. కూడు అంటే వ్యవసాయానికి, గూడుకిచ్చింది వినోబానే, కూడుకిచ్చింది వినోబానే. ఆయన ఎవరు? గాంధీ యొక్క ఉత్తరాధికారి. ఇప్పుడు నేను నిన్న ఒక మిత్రుడు అమెరికాకి వెళ్ళి ఎర్రంరెడ్డి, తిరుపతి రెడ్డి అని, ఎర్రంరెడ్డి అంటే నేను చాలా ఆశ్చర్యపోయినా. ఎర్రంరెడ్డి అంటే వాళ్ళ కుటుంబం చాలా గొప్పది. ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి గారు అని కడివెండిలా నిజాంకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి, ఆ కాశీన్ రాజుని తరిమినటువంటి వ్యక్తి, బిఎన్ రెడ్డి వీళ్ళతో కలిసి పనిచేశాను. ఎర్రండి. ఆ తర్వాత రెండో వ్యక్తి ఉన్నాడు ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అని. మీకు తెలుసో తెలియదో, నాకు 15 ఏళ్ల కింద మేము ఆదిరెడ్డి, నల్ల ఆదిరెడ్డి, తర్వాత ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ని కొయ్యల అడవిలో దిగపోయి కాల్చాం. వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. ఎర్రంరెడ్డి అంటే అంత గొప్ప. కానీ నేను ఆలోచించిన, అతను ఏమంటాడంటే మా బాసు మా బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు కూల్చాలి అని ఆయన సారాంశం వీడియోలో. సరే రాజేందర్ రెడ్డి గారు, ఎవరు నువ్వు రాజేందర్ రెడ్డివి, నీ బతికెంతరా? నా బతికెంత సార్, నేను పేదోళ్ళకు బానిసని, మేము పేదోళ్ళ సేవకుని, నాకు అవన్నీ ఇల్లు ఫీలింగ్స్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు అన్న ఒక ఇల్లు కూల్చలేదు, నేను అంటున్నా 1,00,000 ఎకరాల రికార్డు అంటే ఎట్లా ఎత్తుకపోవడం, దాన్ని ఏమంటారు కదా వాళ్ళని, ఏమైనా ఇంకా ఎట్లా ఎత్తుకపోవాలంటే తెలంగాణ చెప్పాలంటే దొంగతనం చేస్తాం కదా మనం, దాడి చేసి. అదే రామదండు లేక రాత్రిపూట వచ్చి ఇరగొట్టి పలగొట్టి ఎత్తుకపోయినప్పుడు 1,00,000 ఎకరాల రికార్డు. అది ఎత్తుకపోయినావు భద్రంగా పెట్టే, నీకు అవసరమైన ఎక్కడ పెట్టించినావు, చితుకాయుధాలు అనలేసేసిపోయినావు. ఇప్పుడు నేను అంటున్నా వెలుగుమట్టలో 1000 ఇళ్ళు గులగొట్టినావు. నేను నిన్న చెప్పింది నువ్వు గులగొట్టినావు అని చెప్పింది ఏంటంటే దాని వెనక నేను స్టోరీ చెప్తాను మీకు. ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళకు ఇప్పుడు గులగొట్టిన వాళ్ళకి ఏం తెలియదు, కలెక్టర్ ఉన్నాడు, అతనికి ఏం తెలియదు, అతని మీద జరిగిందని చెప్తే కదా, అతను తెలిసిందే అతను చెప్పిండు. ఇప్పుడు ఆ 1,00,000 ఎకరాల రికార్డుని నువ్వు విధ్వంసం చేయడం వల్ల ఎంతమంది పేదలకు నష్టం జరిగింది గోవర్ధన్ గారు చెప్పండి. 1,00,000 మందికి జరిగినట్టు కదా, 1 కోటి మంది అన్నముద్ద తీసినట్టు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నిళ్ళు కూలగొట్టినట్టు ఆయన, ఎన్నిళ్ళు కూడా నేను చెప్తున్నా. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు 1,00,000 మంది రికార్డు నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేనటువంటి రికార్డు అది కంప్లీట్ గా వినోబా పట్టాభూముల రికార్డు. వినోబా పట్టాభూముల రికార్డుని నువ్వు ఎత్తుకపోయి నువ్వు అతనికి పాపం ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారికి ఏం సబ్జెక్ట్ అంత తెలియకుండొచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఒక్క ఇల్లు కూలగొట్టలేని, మరి ఇప్పుడు ఏంది బాధ ఏంది, ఎవరు కూలగొట్టలేదు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఎర్రంరెడ్డి కాదు, ఎందుకంటే ఎర్రంరెడ్డి వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు మహానుభావులు. నువ్వు ఎర్రిరెడ్డివి, అమెరికాలో నువ్వు ఇజ్జత్ తీసుకోకు, మంచిగా ఉండు. కాబట్టి ఎర్రిరెడ్డి ఇప్పుడు వినోబా జాతిపితనా, గాంధీ జాతిపితనా, నీ బాసు జాతిపితనా? నీ బాసేమో జాతి పీత, వీళ్ళేమో జాతి పితలు. ఇంకా నయం, ఇంకా ఇప్పుడు వస్తున్న ఈ యువకులు కూడా చాలా గొప్పలు, వీళ్ళు దేశభక్తులు, వీళ్ళు
కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది సపరేట్, ఇది మీరు ఏమనుకుంటారు, గవర్నమెంట్ భూమి అనుకుంటారు, భూమి కాదు ఇది. జస్టిస్ గారు ఉన్నారు, ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, దయచేసి మీకు విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వాలకు, మీరు ఇది సపరేట్, ఇది భూదాన బోర్డు అనేది సపరేట్, దీనికి కాన్స్టిట్యూషన్ ఉంది, దీనికి ఒక కథ ఉంది. అదే మీరు దీంట్లో ఆ వార్త తెలియదు కాబట్టి అవి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చినో నేను ఏదేరా బాబు అంటే, నాకు ఇంట్లో ఉన్న కోడ్లు 12 కోడి పిల్లలు, అవి రంగురంగులు ఉన్న కోడి పిల్లలు నాయరా అంటే కావు అవి డూప్లికేట్ కోడి పిల్లలు అంటే నేనేం చేయాలి? కోళ్ళు పెంచినో నేను, కోళ్ళు పెంచి సాగినో నేను, గుడ్డు పెట్టించినో నేను, నీకేం సంబంధం? భూదాన భూమి ఏడుందో నీకు తెలియదు. అయితే ఇంకోటి, 24 లక్షల ఎకరాలు నాకేసినారు, 24 లక్షల ఎకరాలు తెలంగాణ నాకేసినారు. ఏముంది ఇక మళ్ళీ లేచి చూస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి, వీళ్ళు దొరికారు ఎవరికి పోకలేని వాళ్ళు. ఇక ఈ భూమి కూడా చలో, ఈ భూమి కూడా 62 ఎకరాల భూమి కూడా ఇది కూడా ఇది మా గవర్నమెంటే. ఎందుకు పని చేయరు ఆంధ్రు? తెలంగాణలో ఉన్న మొత్తం ఏదైతే ఉందో ఇప్పుడు 33 జిల్లాలు, ఇక అన్ని ఊకే ఇల్లు కాని చెప్పించి వీళ్ళని అక్కడ ఎలగొట్టు, ఎక్కడ మన బంగ్లాదేశ్ బార్డర్కి ఎలగొట్టి ఇక ఏమైనా చేసుకోరు, మీరు వడొద్దన్నాడు, తప్పే ఉంది. కాబట్టి ఇలాంటి పనులు కరెక్ట్ కావు. కాబట్టి దయచేసి మీరు ఇంకేమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, చెప్తాం. మళ్ళీ నేను ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయా జితన్ గారు, ఏమైనా ఉన్నాయా? మన పృథ్వీ, మా ప్రొఫెసర్ సాబ్ పృథ్వీ, కాబట్టి జస్టిస్ గారు ఉన్నారు. అందరికి నేను మరోసారి మీ అందరికీ చేస్తూ ఇప్పుడు ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆ ఎత్తకపోయిన రికార్డు దయచేసి ఇవ్వండి. ఎక్కకపోయిన రికార్డు ఇవ్వకపోతే మాత్రం ఇది నీవు మొత్తానికి బదనాం వస్తుంది, లేని సమస్యలు వస్తాయి. ఇట్లా ఇంకా ఎన్ని కొంపలు ఇంట్లో రికార్డులు పోయినో తెలియదు, మేమో ఇచ్చి కూర్చుంటాం అన్నప్పుడు. కాబట్టి ఇది విషయం అని చెప్తూ మీ అందరికీ సమయం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన కాలర్ మళ్ళీ మీరు కొద్దిగా కూర్చోండి, మళ్ళీ దీన్ని సమాప్తి చేయటానికి. సార్, గతంలో మాకు పట్టాలు ఇచ్చారు కదా, నన్ను గుర్తుపట్టే కదా, నేను వచ్చాక నైట్ టైంలో వచ్చాక మీటింగ్ పెట్టినా. చెప్పండి. గతంలో మాకు పట్టాలు ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు మేము ఆ భూముల్లోకి దిగాలనుకుంటున్నాం, దిగుతాం కూడా, అది సాధించుకుంటాం కూడా. అయితే ఆ పట్టాలు దీనికి పనికొస్తాయా? మళ్ళీ మీరు పట్టాలు ఇవ్వాల్సి వస్తుందా? నీ దండం పెడతా అప్సరా, వినోబా నా పట్టాలు ఇక్కడ అప్సరా, వినోబాజీ పట్టాలు అవి నీళ్ళల్లో వేస్తే నానదు, నిప్పులు వేస్తే కాలదు, అయిపోయి నీదే సుప్రీంకోర్టు పోయి జడ్జి గారు ఎందుకు ఎంతో మంది మీకు ఇంతమంది వచ్చారు, కాళోజీ శ్రీనివాసు, తొలివేలు రగ్గారు, ఇంతమంది 100 మంది దాకా వచ్చారు మీకు సపోర్ట్ గా. కాబట్టి నేను కొద్దిగా అలసిపోయి ఉన్నా, ఇప్పుడు మా యువకులకు అప్పుడు చెప్తా బాధ్యత కొని. ఏమంటున్నా? అదే రైట్. అదే చెప్తే అన్ని ఉన్నాయి. చాలా మంది మాట్లాడాలి, గమనిక ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం సబ్జెక్ట్ మనం